పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్కు ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపోలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని వివరించింది ఇజ్రాయెల్. అంతకుముందు దక్షిణ టెహరాన్లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్లపై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. మొత్తం 3 డిపోల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్కు ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపోలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని వివరించింది ఇజ్రాయెల్. అంతకుముందు దక్షిణ టెహరాన్లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్లపై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. మొత్తం 3 డిపోల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్కు ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపోలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని వివరించింది ఇజ్రాయెల్. అంతకుముందు దక్షిణ టెహరాన్లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్లపై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. మొత్తం 3 డిపోల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్కు ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపోలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. آدرنالین بیشتر میخوان خیلی آدرنالین بیشتر میخوان ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని వివరించింది ఇజ్రాయెల్. అంతకుముందు దక్షిణ టెహరాన్లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్లపై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. మొత్తం 3 డిపోల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్కు ఆర్థిక జీవనాడి లాంటి చమురు డిపోలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ తొలిసారి వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
ఇరాన్ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని వివరించింది ఇజ్రాయెల్. అంతకుముందు దక్షిణ తెహ్రాన్లోని చమురు డిపోలు, రిఫైనరీ కాంప్లెక్స్లపై దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. మొత్తం 3 డిపోల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పింది.